మిస్టర్ రంగనాథ్, నా కాంపౌండ్ వాల్ని కూల్చేస్తావా, మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా అంటూ సవాల్ చేశారు నల్లమల్లారెడ్డి. మరోవైపు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కాబట్టే ఎన్ఎంఆర్ ప్రహరీ గోడని కూల్చేశామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లో ఆగాని హైడ్రా కూల్చివేతలు. నారపల్లిలో ఎన్ఎంఆర్ విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేత. కూల్చివేతలపై మండిపడ్డ నల్లమల్లారెడ్డి. శనివారం ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లో ఆపరేషన్ బుల్డోజర్ మొదలవుతుంది. అక్రమ నిర్మాణాలని వదిలేదే లేదంటోంది హైడ్రా. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్స్ లో రహదారికి అడ్డుగా నిర్మించారని ఫిర్యాదులు అందడంతో ఎన్ఎంఆర్ కాలేజీ ప్రహరీ గోడల్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతల సమయంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. తన విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేయడంపై నల్లమల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేయలేదని, ఈ భూమిని తాను 2001లోనే కొనుక్కున్నానని, తానిచ్చిన ఆధారాల్ని రంగనాథ్ పరిశీలించలేదన్నారాయన. నేను కబ్జా చేయలేదు, ఇది నా పట్టా భూమి, ఇది నా పట్టా సర్టిఫికేటు, 21 గుంట ఉన్న దీంట్లో ఇది. తర్వాత దిస్ ఈజ్ మై ల్యాండ్, 739 ల్యాండ్ నేను 2001లో కొనుక్కున్నా, నా పొజిషన్లో ఉన్నది. దానికి మొన్న హైకోర్టులో కూడా వేసినాము. దాని మీద ఫైండింగ్స్ నోటీస్ ఇవ్వాలి, ఏది ఇవ్వలేదు. అది మొన్న జరిగింది. తర్వాత ఇవాళ వచ్చి 500 మంది వచ్చి కూలగొడుతుంది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్తానన్న నల్లమల్లారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టుకు ఈడుస్తానన్నారు. ఐఎమ్ హియర్ టు ఛాలెంజ్ మిస్టర్ రంగనాథ్ అండ్ హైడ్రా. ఇఫ్ దట్ ఫెలో విన్స్ ఓవర్ మీ, ఐ స్టాండ్ ఫర్ ఎనీ పనిష్మెంట్. అండ్ ఈజ్ ఓన్లీ పక్షపాత బుద్ధితో చేస్తున్నాడు. నల్లమల్లారెడ్డి ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని, అన్ని విషయాల్లో కూడా నిబంధనల్ని ఉల్లంఘించారన్నారు. 10 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ విద్యాసంస్థ కాంపౌండ్ వాల్ కట్టిందన్న రంగనాథ్ స్థానికుల ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతోందన్నారు.